మరలా అరెస్ట్ పర్వం మొదలైంది. గన్ను శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని నిన్న హైదరాబాద్లో ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన విజయవాడ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా గతంలో అనేక అవతారాలు పాల్గొన్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. గత 3 నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు. ఇవాళ ఆయన విజయవాడ కోర్టుకు తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిలో దృష్టి పెట్టారు. త్వరలో ఇంకొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరో ప్రక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తారని కూడా తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై కూడా దాడి చేసిన యోగి రమేష్ లాంటి వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ అవుతారని సమాచారం అందుతోంది. ఏదేమైనా చంద్రబాబు ఇంకా స్పీడ్ పెంచడం జరిగింది. మరో ప్రక్క ముఖ్యమంత్రి జగన్ రేపు తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారు. అయితే డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే దర్శనం చేస్తాము, లేకపోతే కుదరదని టీటీడీ వాళ్ళు చెప్తున్నారు. పోలీస్ యాక్ట్ని కూడా తిరుమల కొండపై తీసుకొచ్చారు. ఎటువంటి రాజకీయ ఉపన్యాసాలు, ధర్నాలు, నిరసనలు చేస్తే వెంటనే అరెస్ట్ చేయడానికి కూడా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది.